హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే నేను ఒక క్లాత్ తీసుకున్నాను. దీని లెంత్ వచ్చేసి 30 ఇంచెస్ తీసుకున్నాను అండ్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నాను బ్లాక్ కలర్ది. ఇది వచ్చేసి మనకు బేస్ అండి. సో మనము బేస్ తీసుకున్నాక ఇలాగ ఎడ్జెస్ ఉంటాయి కదా, దాన్ని ఇలాగా మర్చేసి మనము కుట్టుకోవాలి. మనం ఇంత గ్యాప్ పెట్టుకొని ఈ లేస్ అనేది స్టిక్ చేసుకోవాలి. ఈ లేస్ కూడా మనము మిషన్తో కుట్టుకుంటే మనకు నీట్గా ఉంటుంది. మిషన్ లేని వాళ్ళు వచ్చేసి చేతి కుట్టైనా వేసుకొని ఇలా కుట్టుకోవచ్చు. సో చూసారు కదా, ఇప్పుడు మనము నీట్గా దీన్ని కుట్టుకున్నాక ఇలా అయితే కనిపిస్తుంది. సో మనము బ్లాక్ కలర్ది ఎడ్జెస్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. అవి ఎందుకంటే మనం ఎక్స్ట్రా డెకరేషన్ చేస్తున్నాము. సో మగ్గం వర్క్ జడలు కొనలేని వాళ్ళు ఇలాగ ఈజీగా లేస్తో ఎలా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను మీకు చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి చాలా ఈజీ అండి అండ్ ఎవరైనా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఖాళీగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని మనం మొత్తం ఫుల్గా డెకరేట్ చేసుకుంటున్నాము. దానికోసం వచ్చేసి నేను మధ్యలో తీగలాగా వచ్చింది కదా, ఆ తీగలో ఉన్న స్టెమ్ ఉంది కదా మధ్యలో, దానికి మొత్తం నేను స్టోన్ చైన్తో స్టిక్ చేసుకుంటున్నాను. దాని తర్వాత నేను ఐ షేప్ ఫ్రేమ్స్ తీసుకొని ఈ ఎడ్జెస్లో స్టిక్ చేసుకుంటున్నాను. స్టిక్ చేసుకొని మధ్యలో వచ్చేసి మల్టీ కలర్ కుందన్స్ అనేవి వేసుకుంటున్నాను. దీనికి వచ్చేసి నేను గోల్డ్ కలర్ కాకుండా అన్నీ వైట్ కలర్ యూజ్ చేస్తున్నాను. వైట్ కలర్ అదే గోల్డ్ మల్టీ కలర్ కుందన్స్ అనేవి స్టిక్ చేస్తున్నాను. కొంచెం ఇంకా ఎలివేట్ అవ్వడానికి కోసం నేను వైట్ కలర్ యూజ్ చేస్తున్నాను, అంటే సిల్వర్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఈ కలర్ ఐ షేప్వి మల్టీ కలర్ కుందన్స్ తీసుకొని నేను మధ్యలో కూడా పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనం చేసేది అంతా ఎక్స్ట్రా లుక్ కోసము. ఒకవేళ మీకు టైం లేని వాళ్ళైతే ఇలాగే దీన్ని పెట్టుకున్నా సింపుల్గా బాగుంటుంది. సో మనం ఇంకా కొంచెం డెకరేట్ చేస్తే చాలా బాగా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో నేను దీన్ని ఫుల్ డెకరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు డెకరేట్ చేసుకున్నాం కదా, ఇక్కడ మధ్యలో ఎడ్జెస్లో హోల్స్ లాగా ఉన్నాయి కదా, ఈ హోల్స్లో నేను గ్లూ పెట్టుకొని జర్కన్వి స్టోన్స్ అనేవి స్టిక్ చేసుకుంటున్నాను. సో జర్కన్ స్టోన్స్ స్టిక్ చేసుకోవడం వల్ల ఇంకా హెవీ లుక్ అయిపోతుంది. సో మనకు ఈ స్టోన్స్ పెట్టడం వల్ల మన జడ అనేది చాలా హెవీ లుక్ వస్తుంది. సో మొత్తం స్టిక్ చేసుకున్నాక ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తాను అండ్ ఇది జడకు పెట్టినాక ఎలా ఉంటుందనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. కోసం యూజ్ చేసిన మెటీరియల్ లింక్ అంతా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు కావాలంటే చూడండి. అండ్ ఇలాంటి మెటీరియల్ మీకు దొరకకపోయినా మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో వెళ్ళి కాంటాక్ట్ అవుతే ఎక్కడ దొరుకుతుంది అండ్ ఎంత ప్రైస్ అవుతుంది అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. ఇప్పుడైతే మన డెకరేషన్ ప్రాసెస్ అంతా అయిపోయింది. దీనికి వచ్చేసి మనం సైడ్లో బ్లాక్ కలర్ థ్రెడ్స్ అనేవి కుట్టుకోవాలి. ఎందుకంటే మనం మగ్గం వర్క్ జడ వేసుకున్నాక సైడ్లో థ్రెడ్స్ పెట్టుకుంటే కానీ మనం దానికి కట్టుకోవడానికి వీలు ఉండదు. కాబట్టి మనము సైడ్లో థ్రెడ్స్ అనేవి కట్టుకోవడానికి కుట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చూసారు కదా, మనము జడకు వేసాక ఎలా ఉందనేది లుక్ మీకు చూపిస్తున్నాను. సో ఎవరైనా చెప్తారా దీన్ని మనం ఇంత సింపుల్గా రెడీ చేసామంటే ఎవరు కూడా గెస్ చేయలేరు. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఈ కాన్సెప్ట్ నచ్చింది అనుకుంటున్నాను. సో మగ్గం వర్క్ రాని వాళ్ళు కూడా ఈజీగా ఇలాంటి జడలు అయితే ట్రై చేసుకోవచ్చు. సో నేను ఇంతకుముందు 2 మగ్గం వర్క్ చూపించిన దానికి రెస్పాన్స్ అయితే చాలా బాగా వచ్చింది. సో మీకు ఈ వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఈ జడ కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇన్ని రోజులు మీరు నా వీడియోని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇప్పుడైతే మీకు జడ తీసేసినాక క్లోజప్లో ఎలా ఉంటుందనేది కూడా మీకు చూపిస్తాను. సో నేను మధ్యలో వచ్చేసి లేస్ మల్టీ కలర్ యూజ్ చేశాను కాబట్టి ఇది ప్రతి ఒక్క శారీకి మ్యాచ్ అయిపోతుంది. మీరు గోల్డ్ కలర్ ఆర్ సిల్వర్ కలర్ యూజ్ చేసినా ఇంకా బాగుంటుంది. సో మీకు దగ్గరలో ఏది అవైలబుల్ ఉంటే అది మీరు యూజ్ చేసి ఇలాగైతే చేసుకోవచ్చు. సో చూడండి, సో
సో మీరు నా వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ నాకు చాలా యూజ్ అవుతుంది. సో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.